కొన్నాళ్లకు ధృతరాష్ట్రుడు తపస్సు చేసి చేసి చాలా బలహీనంగా మారాడు. అడవిలో తపస్సు చేసుకుంటున్న ధృతరాష్ట్రుణ్ణి చూసేందుకు నారదుడు వచ్చాడు. ధృతరాష్ట్రుణ్ణి మిగిలిన వారిని నారదుడు పరామర్శించాడు. మంచి మాటలు కొన్ని చెప్పాడు. కొన్నాళ్లకు తమ పెద్దవారిని చూసేందుకు పాండవులు, ద్రౌపది అందరూ ధృతరాష్ట్రుడి ఆశ్రమానికి వచ్చారు. పాండవులను చూసి కుంతి ఆనందించింది. ధృతరాష్ట్ర, గాంధారులు కూడా ఆశీర్వదించారు. అందరూ కనిపించారు గాని ధర్మరాజుకి విదురుడు కనిపించలేదు. ఆ విషయమే ధృతరాష్ట్రుణ్ణి అడిగాడు. విదురుడు తమకు దూరంగా వెళ్లి ఒంటరిగా తపస్సు చేస్తున్నాడని, ఎక్కడ ఉంటున్నాడో ఏం తింటున్నాడో కూడా తెలియదని ధృతరాష్ట్రుడు చెప్పాడు. తాను ఎక్కువగా తపస్సు చేసే ప్రాంతాన్ని చూపించి అక్కడికి వెళ్లమన్నాడు. అక్కడ విదురుడు ఒక చెట్టును ఆనుకొని తపస్సు చేస్తున్నాడు. ధర్మరాజును చూడగానే విదురుడు తన యోగ బలంతో ప్రాణాలను వదిలేశాడు. ఒక తేజస్సు విదురుడి నుంచి బయటకు రావడం ధర్మరాజు చూశాడు. అలా ధర్మరాజు ధృతరాష్ట్రుని చూసేందుకు వచ్చిన రోజునే విదురుడు పరమపదించాడు. వినీ టాయ్స్ అమెజాన్లో కూడా లభ్యం.